అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? శిరీష్ అన్న. శిరీష్ గారు చెప్పండి, ఎలా ఉంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జరుగుతుంది పాలన అనేది? ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా సంవత్సర కాలం అయిపోయిందన్న. సంవత్సరం దాటేసింది. కాకపోతే ఇవాళ ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం అన్నది అది చాలా దుర్మార్గమైన పని అన్న. ఎందుకంటే ఇవాళ ఎంతోమంది పేద విద్యార్థులు, మాలాంటి చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు అందరూ కూడా మెడికల్ చదవాలని మాకు ఆసక్తి ఉన్నా ఇవాళ మేము అంత ఆర్థిక స్తోమత పరంగా మేము అంతంత డబ్బు కట్టి చదవలేని పరిస్థితి అన్న మాది. ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఓ మెడికల్ కాలేజ్ తీసుకొస్తే పేద విద్యార్థి అన్నవాడు తక్కువ ఫీజులో మెడికల్ చదవచ్చు అని చెప్పి అనుకునేవారు. కాకపోతే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మాలాంటి మధ్యతరగతి కుటుంబాల ఆ విధానంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే వాళ్ళకి అనిపిస్తూ ఉంది. ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజలకే లాభం జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెళ్లి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు? అంటే ఏ విధంగా జరుగుతుందన్న, ఇప్పుడు ప్రైవేట్ సంస్థగా కాలేజ్ ఆల్రెడీ సగం కట్టేసి ఉంది. మిగిలిన సగం కట్టడానికి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తా అంటున్నారు. రేపు పొద్దున వాళ్ళు వచ్చి వాళ్ళ ఇష్టానుసారం 5 కోట్లకి 6 కోట్లకి ఫీజులు పెట్టేస్తే ఓ మధ్యతరగతి కుటుంబీకుడు ఎక్కడ మెడిసిన్ చదవగలడని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతా ఉన్నాం. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన స్కామ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి స్కాముల గురించి స్కీముల గురించి బాగా తెలుసు అన్న. కాకపోతే గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ప్రజలకు ఏ విధంగా మనం మంచి చేయాలి, ప్రజలపైన భారం పడకుండా మనం ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలన్నది ఆయనకి బాగా తెలుసు అన్న. స్కాముల గురించి స్కీముల గురించి వీళ్ళు చెప్తే నవ్వుకోవడం తప్ప అది దానివల్ల ఉపకారం కూడా లేదు. ఎలా ఉందంటారు ప్రస్తుతం ప్రభుత్వం ఏ విధంగా నడుస్తూ ఉందంటారు? ఇప్పుడు దాదాపు సంవత్సరం పైన 6 నెలలు దగ్గరలో కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు ఏదైతే సూపర్ 6 ఇస్తా అని చెప్పారో దాంట్లో ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 1500 ఇవ్వాలంటే రాష్ట్రాన్ని వేరే రాష్ట్రానికో లేదో వేరే వాళ్ళకో తాకట్టు పెట్టవలసిన పరిస్థితి అని చెప్పి స్వయంగా ఆయన దాంట్లో ఉన్నటువంటి ఎత్తుగా లావు ఉండే అచ్చెన్నాయుడు గారే స్వయంగా ప్రజల్లో చెప్పిన మాట. అది అమల్లోకి రాదు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. పోనీ ఆర్థిక సంవత్సరాల కింద చూసుకున్న మార్చి నుంచి మార్చి వరకు చూసుకున్నా మొన్న మార్చికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలంటే దాదాపు 3 సిలిండర్లు ఇచ్చేయాలి. మొన్న మార్చి నుంచి ఇప్పుడు సెప్టెంబర్ ఈ సంవత్సరకాలంలో చూసుకున్న కనీసం సిలిండర్ అన్న ఫ్రీగా ఇవ్వాలి. ఇప్పుడు వచ్చిన సిలిండర్ ఇవ్వలేదు, గతంలో 3 ఇవ్వలేదు. మాట్లాడితే మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొన్న ఏప్రిల్కి సంవత్సరం అంటున్నారు. పోనీ ఆ లెక్కను చూసుకున్నా 3 సిలిండర్లు ఇవ్వలేదు. సిలిండర్లు ఇచ్చిన పాపాన పోయినా డబ్బులు పడట్లేదు. అవి ఎక్కడికి పోతున్నాయి అన్నది లోకేష్ గారికి ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయనకి తెలియలేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? కోనసీమ జిల్లా అంటే పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటారు, ఎలా ఉంటుంది అంటారు? అన్న, ప్రభావం ఉంటుందా ఉండదా అన్న విషయం పక్కనెడితే గతంలో ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏం ప్రశ్నిస్తున్నారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇదైపోయి ఆయన ప్రశ్నించడం మానేసి చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా పార్టీకి ఆయన సొంతానికి మేలు జరుగుతుంది అనుకుంటే కొడుకుని హైప్ చేస్తున్నాడు. లేదు ఇది ఏదన్నా మచ్చ మన మీద పడిపోద్ది మన ప్రభుత్వం మీద అంటే పవన్ కళ్యాణ్ గారు ముందుకు దోసేస్తున్నాడు. పాపం అనేది గమనించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ ఉనికి కోసం ఆయన కష్టపడుతున్నాడు. చూద్దామండి. థ్యాంక్ యూ. ఓకే.